హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సోహెల్ అన్న అండ్ పూల చొక్కాన రివ్యూర్ పూల చొక్కా మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. వీళ్ళ పేర్లు అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన బూట్ కట్ బాలరాజు సినిమా రివ్యూ చెప్పడం జరిగింది. పూల చొక్కాన దాని మీద అయితే చాలా కాంట్రవర్సీ అయితే పెట్టడం జరిగింది. పూల చొక్కా అన్న అండ్ సోహెల్ అన్న మధ్య. దీని గురించి క్లారిటీగా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ టాపిక్ గురించి వెళ్తే సోహెల్ అన్న నటించిన సినిమా బూట్ కట్ బాలరాజు. దీని గురించి అయితే పూల చొక్కాన అయితే రివ్యూ అనేది చేయడం జరిగింది. ఈ రివ్యూలో తనకు నచ్చిన రివ్యూ అయితే చెప్పడం జరిగింది. యాజ్ ఆడియన్స్ గా తనకు నచ్చిన రివ్యూ చెప్పడం జరిగింది. సినిమా ఎలా ఉంది. సినిమా అయితే మిస్టర్ ప్రెగ్నెంట్ కంటే కంపేర్ చేసుకుంటే ఈ సినిమా అయితే నాకు నచ్చలేదు. ఈ సినిమాకి నేను 0.4 రేటింగ్స్ అయితే ఇవ్వబోతున్నాను అనేసి చెప్పడం అనేది జరిగింది. దీని టాపిక్ గురించి అయితే సోహెల్ అన్న 2-3 ఇంటర్వ్యూస్ లో అయితే చెప్పడం జరిగింది. తన బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతూ ఆయన రివ్యూ ఇవ్వడానికి ఇలా వాట్ ఎవర్ రిపీట్ పూల చొక్కానని ఇలా తక్కువ చేస్తూ మాట్లాడడం జరిగింది. బట్ ఆయన ఇలా టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఆయన రివ్యూ ఎందుకు ఇస్తాడు, ఆయన టమాటా గిమాటా ఇట్లా ఈ రకంగా ఆయనని కించపరిచేట్టుగా మాట్లాడడం జరిగింది. బట్ యాజ్ ఆడియన్స్ నేను చెప్పేది ఏంటంటే సరే మూవీ అనేది ఏ సినిమా అయినా సరే రిజల్ట్ తెలియకుండా కష్టపడతారు. ఒక సినిమాని మంచో చెడో రిజల్ట్ పక్కన పెడితే ప్రతి సినిమాకి డెడికేషన్ పెట్టి మంచి హార్డ్ వర్క్ పెట్టి చేస్తారు. కాబట్టి విల్ అప్రిషియేట్ యువర్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్. అది మాట అయితే వాస్తవమే. బట్ మీరు సినిమాని తీసుకొచ్చి ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టినప్పుడు అది వాళ్ళ ఒపీనియన్ ని మీరు గౌరవించాలి. నచ్చిన వాళ్ళు నచ్చిందంటారు, నచ్చలేని వాళ్ళు నచ్చలేదంటారు. అక్కడ ఫోర్స్ అనేది బలవంతం అనేది లేదు. ఎందుకంటే 3 గంటలు మీ సినిమాని ఎక్కడ చూస్తున్నారు డబ్బులు పెట్టి, అలాంటప్పుడు నచ్చితే నచ్చిందని చెప్తారు, లేదంటే లేదని చెప్తారు కదా. నచ్చలేకుంటే నచ్చిందని ఇలా చెప్తారు, ఎందుకు చెప్తారు? కాబట్టి ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పూల చొక్కా తన రివ్యూ తను చెప్పడం జరిగింది. అండ్ దీనికంటే ముందు రిలీజ్ అయిన సినిమా ఏదైతే ఉందో మనకు మిస్టర్ ప్రెగ్నెంట్, ఆ సినిమాకి అయితే మంచి రివ్యూ ఇవ్వడం జరిగింది. మరి ఈ సినిమాకి ఎందుకు తక్కువ ఇచ్చారు అనేసి అయితే సోహెల్ అనేది అడగడం జరిగింది. ఆ సినిమా ఆయనకు నచ్చిండొచ్చు కాబట్టి మంచి రివ్యూ ఇచ్చాడు. ఈ సినిమా నచ్చకపోవచ్చు కాబట్టి ఈ రివ్యూ అయితే ఇలా చేయడం జరిగింది. కాబట్టి ఒక యాక్టర్ గా ఒక ఆర్టిస్ట్ గా మీరు మంచి సినిమాలు చేయడం కానీ సినిమాలు తీసి మీరు ఆడియన్స్ ముందు చూపెట్టడం వరకు మీ పని. దాని తర్వాత అది ఎవరి ఒపీనియన్ వాళ్ళు తీసి మీరు పబ్లిక్ నిర్ణయాన్ని గౌరవిస్తే బాగుంటుంది అనేది ఈ రకంగా అయితే చెప్పడం జరుగుతుంది. ఇలా నెటిజన్స్ కూడా అంటున్నారు. కాబట్టి దీని గురించి మీ కమెంట్ ఏంటో చెప్పండి. ఎందుకంటే సోహెల్ అన్న మీరు స్పందించడం కరెక్టే. బట్ రాంగ్ వేలో ఇలా స్పందించడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి సినిమాని ఇలా హార్డ్ వర్క్ చేసి ప్రతి సినిమాని డెడికేషన్ పెట్టి డబ్బులు పెట్టి సినిమా తీస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మంచి సినిమాలు తీయాలి. మీరు సినిమా కూడా బాగుంది బాగాలేదని ఇక్కడ చెప్పలేదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఉంటుంది. నచ్చే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చింది. మీరు కూడా అంటున్నారు కాబట్టి చాలా మందికి నచ్చిందని అంటున్నారు. ఈవెన్ నాకు కూడా నచ్చింది. మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా కంటే చూసుకుంటే ఈ సినిమా నాకైతే బెటర్ అనిపించింది. ఈ సినిమా మంచిగా అనిపించింది. చూడొచ్చు ఈ సినిమాని కూడా. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. ఈ సినిమా ఇప్పుడు నాకు నచ్చింది. ఇంకొకరికి నచ్చకపోవచ్చు. నచ్చిందని వాళ్ళకి ఏం చేయలేము, నచ్చని వాళ్ళకి ఏం చేయలేము. కాబట్టి సినిమాలు తీసి మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెడుతున్నప్పుడు వాళ్ళ నిర్ణయాన్ని అనేది గౌరవిస్తే బాగుంటుంది అనేది నేను చెప్తున్నాను అంతే. మరిన్ని ఫ్యూచర్ లో మరిన్ని సినిమాలు మంచి సినిమాలతో ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. దీని గురించి మీ కమెంట్ ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ.